రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇవాళ్లతో ఉపసంహరణ గడువు ముగిసింది. ఇప్పటివరకు 17 లోక్సభ స్థానాలకు 625 నామినేషన్లు దాఖలయ్యాయి. 268 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ నుంచి 13 నామినేషన్లు దాఖలు కాగా అత్యధికంగా మల్కాజిగిరిలో నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. బరిలో ఉన్నవారి పేర్లను సాయంత్రం ఈసీ ప్రకటిస్తోంది. రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇవాళ్లతో ఉపసంహరణ గడువు ముగిసింది. ఇప్పటివరకు 17 లోక్సభ స్థానాలకు 625 నామినేషన్లు దాఖలయ్యాయి. 268 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ నుంచి 13 నామినేషన్లు దాఖలు కాగా అత్యధికంగా మల్కాజిగిరిలో నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. బరిలో ఉన్నవారి పేర్లను సాయంత్రం ఈసీ ప్రకటిస్తోంది. ఇదే అంశంపై డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఈ నామినేషన్ల ఘట్టం ముగిసింది. మరి బరిలో ఎంతమంది నిలిచిండ్రు? అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? యశోద, మీరు అన్నట్లు ఈ నెల 18తో ఈ నామినేషన్ల ప్రక్రియ అనేది మొదలైంది. అదే రోజు నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఆ రోజు నుంచే ఈ నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. ఆ నామినేషన్ల ప్రక్రియ ఇవాళతో చివరి ఘట్టానికి వచ్చింది. ఇవాళ 3 గంటలకు ఈ నామినేషన్లకు సంబంధించిన ప్రాసెస్ పూర్తిగా కంప్లీట్ అయిందనే చెప్పొచ్చు. మనకు 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లను తీసుకున్నారు. అందులో మధ్యలో ఒక హాలిడే వచ్చింది. మిగతా వారం రోజులు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఆ తర్వాత ఈ నెల 26న దీనికి సంబంధించి స్క్రూటినీ చేశారు. మొత్తం ఈ స్క్రూటినీలో కొంతమంది ఎగిరిపోయారు, అంటే ఈ ఫామ్స్ ఫుల్ఫిల్గా చేయకపోవడము, సో ఇట్లా రకరకాల ఈసీ నిబంధనల ప్రకారము ఈ అఫిడవిట్ నమోదు చేయకపోవడం, ఇట్లాంటి కారణాల వల్ల ఇందులో కొన్ని ఈ స్క్రూటినీలో పోయాయి. ఇంకా మిగతా ఫైనల్గా అంటే మనకు మొత్తం ఓవరాల్గా ఈ 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి మనకు మొత్తము 893 నామినేషన్లు వస్తే అందులో ఈ స్క్రూటినీలో 268 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. ఇక ఫైనల్గా 625 నామినేషన్లు ఈ ఆమోదం తెలిపాయి. అయితే అందులో మళ్ళీ 26 నుంచి 29 వరకు 29 వరకు ఈ 3 రోజుల పాటు కూడా మళ్ళీ ఎవరైనా ఉపసంహరించుకునే వాళ్లకు అవకాశం కల్పించారు. అది కూడా ఇవాళ ఈ 3 గంటలతోని ఈ ఉపసంహరణకు సంబంధించిన గడువు కూడా పూర్తయింది. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లోనే ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంతమంది బరిలో ఉంటున్నారు అనే దానిపైన ఈసీ నుంచి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇవాళ సాయంత్రం లోపు ఈసీ అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసే అవకాశం కూడా మనకు కనబడుతుంది. సో ఈ నామినేషన్ల దాఖలు ఒక ఎత్తు, ఆ తర్వాత ఈ పరిశీలనలో కొన్ని తిరస్కరించబడడం ఒక ఎత్తు అయితే ఈ 3 రోజుల పాటు కూడా ఏదైతే ఈ ఉపసంహరణ ఉందో ఉపసంహరణకు సంబంధించి ఈ ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు వేస్తారో దీనికి సంబంధించి ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులంతా కూడా వాళ్ళతో బాగా బేరసారాలు అన్నట్లు కూడా తెలుస్తున్నది. సో ఉపసంహరించుకోవాలని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈసారి భారీ స్థాయిలో ఈ ఉపసంహరించుకున్నట్లు కూడా మనకు ఈ ఇవాళ ఉదయం నుంచి కూడా దీని మీద పెద్ద చర్చ కూడా జరుగుతుంది. దీనిపైన సాయంత్రం లోపు ఈసీ నుంచి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక ఇవాల్టితో ఈ నామినేషన్ల ప్రక్రియ అనేది పూర్తయింది. ఇక రేపటి నుంచి పూర్తి స్థాయిలో అభ్యర్థులు ఎవరెవరు ఏ పార్టీ నుంచి పోటీ ఉన్నారు, తర్వాత స్వతంత్రులు ఎంతమంది ఉన్నారు అనే దానిపైన క్లారిటీ ఉంటుంది. కాబట్టి ప్రచారాన్ని కూడా మరింత స్పీడప్ చేసే అవకాశం కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ ఆ తర్వాత కొంతమంది ఉపసంహరించుకోవాలంటే వాళ్లకు ఎట్లా సర్ది చెప్పాలి, ఏం చెప్పాలి అనే దానిపైన కొంత ఈ చర్చ అనేది ఉండేది. కాబట్టి ఇవాల్టితో అది క్లోజ్ అయింది. సో రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఈ ప్రచారం మీదనే ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం అయితే మనకు కనబడుతుంది. కాబట్టి రేపటి నుంచి ఈ ప్రచారం అనేది అన్ని పార్టీలకు సంబంధించి ప్రచారం కూడా మరింత స్పీడు పెంచే అవకాశం అయితే మనకు కనబడుతుంది. సో ఓవరాల్గా ఈ పార్లమెంటుకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మన 17 ఎంపీ పార్లమెంటుకు సంబంధించి కూడా మొత్తం ఈ అభ్యర్థుల విషయానికి వస్తే నామినేషన్ల దాఖల విషయంలో మనకు అత్యధికంగా మల్కాజ్గిరిలో ఎక్కువగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అతి తక్కువగా మనకు ఈ ఏదైతే ఆదిలాబాద్ ఉందో ఆదిలాబాద్లో అతి తక్కువగా నామినేషన్లు దాఖలు చేశారు. సో ఈసీ చెప్పినటువంటి లెక్కల ప్రకారం మరి చూడాలి ఈ ఉపసంహరణ తర్వాత ఈ 3 గంటలకి దీని టైం కూడా అయిపోయింది. కాబట్టి మరి ఫైనల్గా ఏ నియోజకవర్గంలో ఎక్కువగా నామినేషన్లు ఉండే అవకాశం ఉంటుంది, ఇక తక్కువగా ఏ నియోజకవర్గంలో ఉండే అవకాశం ఉంటుంది అనేది మనకు ఇవాళ సాయంత్రం లోపు దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది యశోద.